లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలను చదువుకుందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరువమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఈ మంచి ఉదయకాలమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ దిన శుభములు ఆశీర్వాదములను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని మహాకృప మరి ఉదయకాలము మనల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకము చేసుకొని ఆయన సహవాసములో నిలువబడము ధన్యకరము. మరి 2023వ సంవత్సరాన్ని ముగించుకోవడానికి మనము సిద్ధముగా ఉన్నాం. తన కృపా కనికరములను నిత్యము తోడుగా ఉంచుతున్నటువంటి ఆ దేవాది దేవునికి ఎంతగా స్తుతించినా మరి తక్కువే అనేటటువంటి విషయాన్ని మరి నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఈ సందర్భము, చదవబడిన సందర్భము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి విషయము. కానీ కొన్ని ఆత్మీయ సత్యాలను నేను జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తను 2 మార్లు పిలుస్తూ ఉంటున్నాడు. 2 మార్లు ఎప్పుడు పిలుస్తాను చెప్పు? మొదటిసారి వినకపోతే రెండవసారో, లేకపోతే 2 సార్లు వినకపోతే 3వ సారన్నా 2 సార్లు గట్టిగా పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంతకుముందు ఒకవేళ మార్తను హెచ్చరించి ఉండవచ్చును. మార్త మరి ఒకవేళ వినక ఉన్నదేమో, మనకైతే తెలియదు. కానీ లోక సంబంధమైనటువంటి మన ఆ మాటలను బట్టి మనము బైబిల్ గ్రంథాన్ని అర్థము చేసుకోవలసిన వారముగా ఉంటున్నాం. ప్రభు మార్తా మార్తా అని అక్కడ పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇంతకుముందు కూడా పిలిచి ఉండవచ్చును, ఆ తర్వాత మారుమారుగా మరలా పిలిచి ఉండవచ్చును. అయినా వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయము ఒకవేళ మనకు లేకపోతే దేవుడు మన చెవులలో కేకలు వేసినా మనకు వినబడదు. ఇక్కడ మార్తతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, అవసరమైన దాన్ని వదిలేశావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ దినము సెలవు దినముగా లోకములో అందరూ ఆచరిస్తారు. సండే, ఆదివారము అనంటే సెలవు దినము కదా. 6 రోజులు పని చేయాలి, 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పించినటువంటిది. అన్యజనులైనటువంటి ప్రజలకు 6 రోజులు పనిచేస్తారు, 7వ రోజు ఖచ్చితంగా వారు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడు అనబడినటువంటి వానికి విశ్రాంతి దినము అది మామూలు పని దినముల కంటే శ్రేష్టమైనటువంటిది. అంటే ఒక క్రైస్తవుడు 360 దినాలు పనిచేస్తూనే ఉండాలి. 365 దినాలు వాడు పనిచేస్తూనే ఉండాలి. సెలవు దినము అనేటటువంటిది క్రైస్తవులకు లేదు అనే విషయము మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఎందుకొరకనగా సెలవు దినములలో అనేక కార్యాలు పెట్టుకొని అనేకులు వారి వారి కార్యాలు చేసుకుంటారు. కానీ సెలవు దినముగా ఆచరించబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ దినము క్రైస్తవునికి
నీవు అనేకమైన పనులు నీవు పెట్టుకుంటున్నావా, నీవు శ్రేష్టమైన దానిని కోల్పోతున్నావు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మార్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచు ఉంటున్నావు, కానీ అవసరమైనటువంటిది ఆ ఉత్తమమైనటువంటి దానిని నీవు వదిలివేసి లోక సంబంధమైన వాటి విషయములలో నీవు తొందరపడుచున్నావు అని అక్కడ మార్తను హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ఉదయకాలము అటువంటి ఆలోచన మన జీవితములలో ఉన్నట్లయితే దాని నుండి విడుదల పొందాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధ దినము ఒక క్రైస్తవునికి అన్ని పని దినముల కంటే శ్రేష్టమైనటువంటిది. అన్ని దినములలో నీవు ఎంతగా కష్టపడతావో అంతకంటే ఎక్కువ తొందర కలిగినటువంటి వాడవుగా నీవు ఉండాలి అనేటటువంటిది దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. అనేకమైనటువంటి పనులు 6 దినములు మన కష్టమును మనము చేస్తూ 7వ దినమున అనేకమైనటువంటి పనులు మనము పెట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని మనము విడిచి మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ తర్వాత చెబుతుంటున్నాడు, మరియా ఏమేర్పరచుకున్నది? ఉత్తమమైనటువంటి దానిని మరియా ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఉత్తమమైనటువంటిది మరియ యొద్ద నుండి తీసివేయబడదు అని అంటే దాని అర్థం ఏంటిది? మార్త యొద్ద నుండి తీసివేయబడ్డది అని అర్థము. ప్రియులారా, ఈ ఉదయకాలము నీవు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీవు అనేకమైన పనులు, దేవుని లేఖనమును, దేవుని పరిశుద్ధ సన్నిధిని, దేవుని మాటలను, దేవుని కీర్తనలను నీవు విడిచిపెట్టి నీవు అనేకమైన కార్యములలో నీవు తొందరపడుచు ఉంటున్నావా? దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు, మార్తా మార్తా అని నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. నీ చెవులకు ఆ మాట గనక నీకు వినబడకపోతే ఏం చేస్తాడయ్యా? త్రోసివేయబడతాము. ప్రియులారా, ఆ ఉత్తమమైనటువంటిది ఏదైతే దేవుని సన్నిధిలో మనము ఆనందించాలో ఆ ఉత్తమమైనటువంటిది మన జీవితములలో నుండి తొలగించబడుతూ ఉంటుంది. దేవుడు యోనాను పిలిచాడు కదా. ఏం పిలిచాడు? అయ్యా యోనా, నువ్వు వెళ్ళు, నినివేకు నీవు ప్రకటించు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. మానవుని యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుందో యోనాను చూసి మనము నేర్చుకోవచ్చు. యోనా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఆయన ఆ దేవునికి విరోధమైనటువంటి కార్యము ఆయన చేసి ఉండవచ్చును, కానీ దేవుడు అక్కడ మనము జాగ్రత్తగా మీరు యోనా గ్రంథాన్ని మీరు ఆలోచన చేస్తే ఎవరి వలన ఆ ఆపద కలిగిందయ్యా? సముద్రములో దానంతటా అదే తుఫాను వచ్చిందా? సముద్రంలో యోనా ఆ తర్షీషుకు వెళ్ళాలని ఆయన ఒక పని పెట్టుకొని ఆ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని పోయి ఆ ఓడలో ఆయన నిద్రిస్తూ ఉంటున్నాడు. సముద్రంలో తుఫాను వట్టిగా రాలేదు. ఏ విధంగా వచ్చింది? దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు యోనాని హెచ్చరించడానికి ఆ సముద్రములో తుఫాను కలగజేశాడు. యోనా తనంతట తాను ఎవరికి అప్పగించుకున్నాడయ్యా? అన్యజనులకు తనను తాను అప్పగించుకున్నాడు. ఏ విధంగా అప్పగించుకున్నాడు? ఇది నా వలననే కలిగింది అని తనను తాను అందులో ప్రయాణిస్తున్నటువంటి అన్యజనులకు తనను తాను అప్పగించుకున్నాడు. ఇది దౌర్భాగ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనేకమైన కార్యముల గురించి చింతిస్తున్నావు, కానీ దేవుని కార్యముల విషయములలో నీకు చింత లేదు అనేటటువంటి విషయము దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవునికి నినివే పట్టణం రక్షణ అవసరమై ఉన్నది. యోనాకు ఇంకొక చింత ఉంది, నేను ప్రకటిస్తే వారు మారు మనస్సు పొందుతారు. కానీ తనను తానుగా అన్యజనులకు అప్పగించుకొని ఏం చెప్పాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, ఆయననే దుంకొచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను సముద్రంలో దూకి చచ్చిపోవచ్చు, కానీ దేవుడు అన్యజనులకు యోనాను అప్పగించాడు. అన్యజనులు ఆయనను ఎత్తి సముద్రములో పడవేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్యజనులకు ఒకవేళ దేవుడు మనల్ని అప్పగిస్తే
ఏమైపోతామో ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనము రెండంచుల వాడిగల ఖడ్గము. ఈ రెండంచుల వాడిగల ఖడ్గములో ఎన్ని మార్లు, ఎన్ని ప్రసంగాలు, వేల ప్రసంగాలు చేసినా దానిలో ఒక నూతనమైనటువంటి అనుభవమే మనకు కనబడుతూ ఉంటుంది. ఒక నూతనమైన ఒక కొత్త అదనము మనకు దానిలో నుండి మనము పొందుకునేటటువంటి వారముగానే మనం ఉంటాము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఇది నా సంఘము కాదు, నేను ఏర్పరిచిన సంఘము కాదు, నేను కట్టినటువంటి సంఘము కాదు. ఇది దేవుడు ఏర్పరచుకున్నది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమును కాయుటకు దేవుడు ఒక వ్యక్తిని అక్కడ ఎన్నుకున్నాడు. కానీ ఇది దేవుని సంఘము. దేవుని సంఘములో మీరు అవయవములై ఉన్నారు. ఆ అవయవములకు దేవుడు ఏ కార్యమును, ఏ పనిని అప్పగించాడో ఆ పనిని నిస్వార్థంగా చేయగలిగేటటువంటి హృదయము కలిగిన వారముగా మనము దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలవబడాలి. మార్త అనేకమైన పనులు కలిగి తొందరపడుచూ ఉంటున్నది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారము 22వ తారీఖు నాకు కూడా ప్రోగ్రాం ఉండడం వలన శుక్రవార దినమున నేను బెంజమిన్ గారికి మందిరం అప్పచెప్పిపోయాను. అయ్యా, పోయిన వారం నేను ఒక్కరిని కూర్చున్నా, ఈ వారం నువ్వు ఒక్కరివి కూర్చో అని అప్పచెప్పిపోయా. నిజంగా కూడా ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఎంతో వేదనకరము ప్రియులారా. ప్రార్థించే సమయము దేవుడు మనకిచ్చినప్పుడు నీ కన్నీరు నేలవలకపోతే నీవు అనేకమైన పనులు కలిగిన మార్త వలె నీవు ఉన్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి 2023వ సంవత్సరము కూడా గడిచిపోతూ ఉంటుంది. ఇంకొక నెల అయితే నా జన్మదినం వస్తుందయ్యా, నేను కేక్ కట్ చేస్తాను అని సంతోషపడుతూ ఉంటున్నారేమో. నేను కేక్ కట్ చేసి నా ప్రియులందరినీ పిలుచుకొని చక్కగా బిర్యానీ తెప్పించుకొని తింటాము అని ఆనందపడుతూ ఉంటున్నావేమో. దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నీవు అనేకమైన కార్యముల వలె నీవు మార్త వలె లోకములో ఉన్నావు. నీ జీవితములలో నుండి ఒక సంవత్సరమును నేను తీసేస్తున్నాను. అయిపోయింది కాదు నీ జీవితములలోనికి, ఇక ఎన్నటికీ తిరిగి రానే రాదు. ఉత్తమమైనటువంటిది నీకు నేను ఇచ్చి నీవు ఆనందించమని చెబుతూ ఉంటే కూడా నీవు అనేకమైన పనులు కలిగి నీవు లోకములోనే జీవిస్తూ ఉంటున్నావు. మరి ఏ విధంగా మనము పరలోక రాజ్య వారసులముగా మనము ఉంటామేమో ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను ఈ ఉదయకాలము ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఎందుకో తెలుసా? మనమందరము పరలోక రాజ్య వారసులముగా మనం ఉండాలి ప్రియులారా. ఈ లోకములో ఏమీ లేనటువంటి వారముగా ఈ లోక యాత్రను ఒకవేళ ముగించిన మన ప్రభువు, మన సృష్టికర్త, మనల్ని సృజించిన దేవుడు, ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఆయన మనల్ని లోకములో యాజక సమూహముగా, రాజులనుగా ఆయన నియమించాడు. కాబట్టి ఆ యాజకత్వమును మనము ఇక్కడ కొనసాగిస్తూ పరలోక రాజ్యములో ఆయన ఇచ్చే నీతి కిరీటము ధరించుకొని ఆ పరిశుద్ధ అపోస్తలులతో, పరిశుద్ధ యాజకులతో, దేవుని పరిశుద్ధ జనముతో సహా మనము కూడా ఆ నీతి రాజ్యములో మనము నివసించవలసిన వారముగా మనము ఉంటుండగా లోకములో ఇంకా ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింత కలిగి ఉన్నాము. మార్త కూడా దేని కొరకు చింతపడుతూ ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పటికే చాలాసార్లు చెప్పారు, జీవాహారమును నేను అని ఆయన చెప్పాడు. మార్త ఆ ఆహారమును వండడానికి సిద్ధపడుతూ ఉంటుంది. జీవాహారమును నేనేనయ్యా, ఇక్కడ నేను ఉన్నాను, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము తిని పితరులు పరలోక దేవదూతల ఆహారము తిని కూడా చనిపోయారు. కానీ ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ బ్రతుకును. ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంటుండగా కూడా
మనము ఇంకా అనేకమైన కార్యములు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మనము మన దేహమును గూర్చి, మన శరీరమును గూర్చి చింతపడుతూనే లోకములో కొనసాగుతూ ఉంటున్నాము. మరి మనము చింతించాల్సినటువంటి విషయము ఏమి ఉన్నది అని మనము ఆలోచించాలి ప్రియులారా. వీటన్నిటి గురించి ఎవరు చింతించాలయ్యా? అన్యజనులు చింతించాలి. అన్యజనులు చింతించాల్సినటువంటి విషయములలో నీవు చింతిస్తున్నావు అని అంటే నీవెవరు? నేను చెప్పా, ఎవరికి వారే అనుకోవాలి, ఎవరికి వారే అనుకోవాలి. దేవుని పరిశుద్ధ సన్నిధిని విడిచి ఈ ఉదయకాలము వారి వారి కార్యములు జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరయ్యా? దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడినని చెప్పుకుంటూ ఆయన యొక్క పరిశుద్ధ బాప్తిస్మములో పాలు పంపులు పొంది ఆయన శరీర రక్తమును అనుభవించి ఈ ఉదయకాలము ఇంట్లో వంటలు చేసుకుంటూ, బట్టలు తూక్కుంటూ, నానా కార్యములు చేసుకుంటూ, రేపు క్రిస్మస్ దినము షాపింగ్ చేయలేదు, ఇప్పుడే షాపింగ్ పోవాలి, సాయంత్రం వచ్చి ఇంట్లో అవి వంటలు చేసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలని దేని కొరకు నీవు చింతపడుతూ ఉంటున్నావు? ఉత్తమమైనటువంటి దేవుని మందిరములో ఉండాల్సినటువంటి దినమున ఈ ఉత్తమమైన దానిని విడిచిపెట్టి మార్త వలె నీవు లోకములో కొనసాగుతూ ఉంటుండగా మరి పరలోక రాజ్య వారసులుగా ఏ విధంగా ఉంటామో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. ఇప్పుడు చింతిస్తున్నటువంటి మన సంఘ బిడ్డలు ఏమై ఉన్నారో ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళినాక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాకపోతే ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలము, ఆయన యాజక సమూహమును మనమై ఉన్నాము అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థించేవారు కరువైపోయారు. ప్రార్థన లేని క్రైస్తవుడు ఏ విధంగా దాన్ని చెప్పాలో నేను కఠినమైన మాటలు నా నోటికి దేవుడు పలికిస్తాడు. దాని ద్వారా అనేకుల హృదయాలు గాయపరచబడుతూ ఉండవచ్చును. దానిని బట్టి నేను దేవుని సన్నిధిలో నేను వాక్యానికి సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు అనేకమైన ఆశీర్వచనములు మాట్లాడాలని ఎంత ప్రయత్నము చేసినా ఏ ఆశీర్వచనము మాట్లాడాలో నాకు దేవుడు బయలుపరచడం లేదు ప్రియులారా. కారణం ఏంటిది అని ఆలోచన చేసినప్పుడు మన హృదయ ఆలోచన ఇంకా దేవునికి అయిష్టముగా ఒకవేళ ఉందేమో. మార్త వలె మనము ఒకవేళ జీవిస్తూ ఉంటున్నామేమో. ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయాలి. మన జీవిత కాలంలో దేవుడు ఒక సమయాన్ని ముగించేశాడు. 2023వ సంవత్సరము ఖచ్చితంగా వచ్చే ఆదివారముతో అయిపోతుంది. ఇంకొక నూతన సంవత్సరం వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరము షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాము. నేనేం చేస్తానో తెలుసా? అయ్యో ప్రభువా, నీ సువార్త ప్రకటించడానికి ఇంకా నా జీవితంలో ఒక సంవత్సరం తీశావు, నేను ఇంకా ముందుగా సువార్తను ప్రకటించుంటే బాగుండేదేమో అని చింతపడతాను. మనం దేని కొరకు చింతపడుతున్నాము ఒకసారి ఆలోచన చేయాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 7వ అధ్యాయము 32 నుంచి 34 వచనముల వరకు ఆయన అక్కడ మాట్లాడతారు. మీరు చింత లేని వారై ఉండవలెనని నేను కోరుచున్నాను అంటాడు. దేని కొరకు చింత ఉండొద్దు? చదవమ్మా. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగో సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లైన వాడు భార్యను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందునో ఆత్మయందునో పవిత్రులైయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లైనది భర్తను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నారు. ఏం చింతనమ్మా? అంతలోక చింతనే, అంతలోక చింతనే. భార్య భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలని ఆలోచన, భార్యకు భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలి,
భార్యాభర్తలు ఇరువురు కలిసి నా బిడ్డలను ఏ విధంగా సంతోషపెట్టాలి, లేదనంటే నా ఇంటికి వస్తున్నటువంటి బంధువులు వారిని ఏ విధంగా సంతోషపెట్టాలి. సంవత్సరానికి ఒకసారి బంధువులను అన్యజనులను పిలుచుకుంటాము కదా, వారిని ఏ విధంగా సంతోషపెట్టాలి. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను ఒక క్రిస్మస్ దినము వస్తుంది, నా దేవుణ్ణి నేను ఏ విధంగా సంతోషపెట్టాను, ఇక రాబో దినములలో ఏ విధంగా నేను సంతోషపెట్టగలను అని ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్త నీవు అనేకమైన పనులలో నీవు విచారము కలిగి ఉన్నావు, కానీ ఉత్తమమైన దానిని వదిలేసుకుంటున్నావు. నేను గడిచిన నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఆదివారం కూడా సమయానికి రండి అని చెప్పకుండా ఉండలేదు. కారణం ఏంటిదో తెలుసా? పరిశుద్ధ దినము పరిశుద్ధముగా ఆచరించుటకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఆ సమయమును దేవునికి ఇయ్యడానికి ఆతృత కలిగిన వారముగా ఉండాలి. దేవుని పరిశుద్ధ సన్నిధి యొక్క సమయమును విడిచి మన కార్యములు జరిగించుకొనుటకు మనము సిద్ధము కలిగి ఉన్నామా? దేవుడు ఇంతకు ముందే నిన్ను పిలిచాడేమో, మరలా 2 మారులు పిలిచాడేమో, నీవు వినకపోతే ఏ విధంగా మనము దేవుని రాజ్య వారసులముగా ఉంటామో ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని శరీరములో అవయవములుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని కొరకు ఏ కార్యములను చేయడానికి మనము సిద్ధపడుచు ఉంటున్నాము. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, చూడండమ్మా 6వ అధ్యాయము 11వ వచనము. పలకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకు ఏమి లాభము? ఏం లాభమమ్మా? దేవుని పరిశుద్ధ సన్నిధిని విడిచి మాట్లాడేటటువంటి మాటలలో పనికిరాని మాటలే ఉంటాయి. దాని వలన నరులకు ఏం లాభము? ఏ విధంగా మనము ఆశీర్వాదకారకులముగా మనము నిలువబడుతుంటున్నాము? ఒక్కసారి మనల్ని మనము ఈ ఉదయకాలము ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకో తెలుసా ప్రియులారా, గడిచిన సంవత్సరాలన్నీ కృపాక్షేమములతో దేవుడు మనల్ని కనికరించాడు. దేవుని చిత్తమైతే 2024వ సంవత్సరాన్ని కూడా మనము చూస్తామేమో. అది దేవుని చిత్తమైతే. కానీ ఇంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుని సన్నిధిని మాత్రము మనము విడిచి ముందుకు కొనసాగుతున్నాము అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మోషే ధర్మశాస్త్రములో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఉంచి ఏం చేస్తున్నాడట? భూమి ఆకాశములను మీకు సాక్షులుగా నియమించి ఉన్నాను. సాక్షులు ఎవరమ్మా? దేవుని మందిరములో నీవు రాలేదు అని నేను అనడము కాదు, ఇంకొకరు అనడము కాదు, ఏం అవసరం లేదు. నీవు నిలుచున్న చోటే దేవునికి సాక్షి. లేదు అని అంటే నీవు నడుస్తూ నీవు వస్తున్నటువంటి సందర్భములో ఆకాశమే దేవునికి సాక్షి. మరణమును జీవమును ఆశీర్వాదమును శాపమును అన్ని రకాలుగా దేవుడు నీ ఎదుటనే నీ ఇంటి ముందే ఉంచి ఉన్నాడు. ఏది కావాలో నీ ఇష్టము, నీవే తీసుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా మనము ఉత్తమమైనటువంటి ఆ జీవమును ఆశీర్వాదమును వదులుకొని మనము శాపము వైపే మన పరుగులు ఎత్తుకుంటూ మనము వెళుతూ ఉంటాము. పిల్లారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా దేవుడు మరియతో మాట్లాడుతున్నాడు. మరియా ఉత్తమమైనటువంటి దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ కూడా తీసివేయబడదు. శాశ్వతమైనటువంటి జీవమును, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు దయచేసి ఉంటుండగా అది ఆమె యొద్ద నుండి తీసివేయడానికి ఎవరికి అధికారము లేదు అని మార్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఈ ఉదయకాలము సంఘముగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉత్తమమైనటువంటి జీవమును, ఆశీర్వాదమును మనము ఏ విధంగా పొందుకోగలము? ఏ విధంగా మనము పొందుకుంటున్నాము? దేవుడు ఈ లోకములో ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనము పొందుకుంటున్నాము. ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి విధానము చూడండి. కొలస్సై సంఘానికి పౌలు గారు వ్రాస్తూ 2వ అధ్యాయము 14-15 వచనాల్లో స్పష్టంగా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసేది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు అని అంటే, వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు మన మీద రుణముగా ఉండకూడదని ఈ ఆజ్ఞలన్నిటినీ దుడిచేశాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? పరిశుద్ధ దినము పరిశుద్ధంగా ఆచరించకపోతే ఏం చేయాలి? సాయంత్రము వెలపలకి తీసుకొని పోయి అని రాళ్లతో కొట్టి చంపేసేయాలి. క్రీస్తు ఏం చేశాడయ్యా? వ్రాతపూర్వకమైన ఆజ్ఞ మన మీద రుణముగా ఉండొద్దు, మనం బాధపడొద్దని దాన్ని ఆయన చెరిపివేశాడు. ఇటువంటి ఆజ్ఞలు ఎన్నో ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన ఆజ్ఞలను మన మీద భారముగా ఉండకూడదు, మనము వాటికి రుణముగా ఉండకూడదు, వాటి వలన మనము పాపములో పడకూడదు అని దేవుడు ఆ ఆజ్ఞలనన్నిటినీ మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఆ ఉన్నటువంటి చేవ్రాతను ఆయన తుడిసివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించాడు. ఇంకా అంతేగాక అక్కడ ఉన్నటువంటి వారిని నిరాయుధులుగా చేసి ఆ సిలువలో ఆయన మరణించి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రిస్మస్ ఆనందము మనము ఎప్పుడు ఆనందించాలి అని అంటే, ఆయన పరిశుద్ధ సహవాసములో మనము అనేకమైన కార్యములను వదిలి ఆయన సన్నిధిలో మనము ఆయన వాక్యమును వింటూ ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుతూ ఆయన సహవాసములో మనము కొనసాగినప్పుడే నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి క్రిస్మస్ అనగానే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అన్యజనులు దీని విషయమై చింతిస్తారు. నూతన వస్త్రాలు వేసుకోవద్దని నేను చెప్పడం లేదు, కొనుక్కోవద్దని నేను చెప్పడం లేదు, కానీ కేవలం దాని గురించే చింతించాల్సినటువంటి పని లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు రుణముగా, మనకు అడ్డముగా ఉన్నటువంటి ప్రతి చేవ్రాతను ఆయన తుడిచివేసి మనల్ని ఒక జీవము కలిగినటువంటి మనుషులనుగా లోకములో మనల్ని నిలువబెట్టి ఉంటుండగా, మరి మనము ఏ విధంగా ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము కనబడుతూ ఉంటున్నాము? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన కేవలము మన పాపములను క్షమించుట కొరకే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అన్యజనులకు, తాను ప్రేమించినటువంటి ప్రజలకు కూడా తనను తాను అప్పగించుకొని ఆయన సిలువలో మరణించినటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనము దేవుని బిడ్డలముగా దేవుని లోకములో మనము ముందుకు కొనసాగకపోతే, మనము యోనా ఏ విధంగా అయితే అన్యజనుల చేత ఎత్తి ఆ సముద్రములో పడవేయబడ్డాడో, మనము కూడా అదే స్థితిలో ఒకవేళ ఉంటామేమో ప్రియులారా. ఆనాడు దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక ప్రకారము యోనా రక్షింపబడ్డాడు. కానీ ఒకవేళ ఆ స్థితిలో మనము రక్షింపబడకపోతే ఏ విధంగా పరలోక రాజ్యము చేరగలము ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. మృతుల నుండి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారంది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుడు ఒక స్వాస్థ్యము పరలోకమునందు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఇదే పేతురు గారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కడవరి కాలములో దేవుని రాకడ సమయంలో దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యము, ఇక్కడ మన పితరులు కానీ మన తల్లిదండ్రులు కానీ మనము కానీ స్వాస్థ్యము సంపాదించుకోలేక మనము బాధలు పడుతుండవచ్చును, స్వాస్థ్యము సంపాదించుకొని సంతోషించేటటువంటి వారు ఉండవచ్చును. స్వాస్థ్యము ఈ లోకములో సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనందరికీ దేవుడు ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. నీవు ఈ లోకములో ఎక్కడ ఉన్నా సరే పరలోకమందు మాత్రము దేవుడు నీ కొరకు స్వాస్థ్యము ఉంచాడు. ఎందుకొరకనగా అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము. అది ఆ స్వాస్థ్యము మనం ఒక బిల్డింగ్ ఇక్కడ కట్టుకుంటే ఒక 30-40 ఏళ్ళ తర్వాత దాని యొక్క ఆ క్వాలిటీ తగ్గిపోయి అది కూలగొట్టి మరలా కొత్తది కట్టుకోవాలేమో. కానీ దేవుడు అంటున్నాడు తాను సిద్ధము చేసినటువంటి స్వాస్థ్యము ఎటువంటిదట, అది అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారినటువంటి స్వాస్థ్యము దేవుడు మనకు కలుగజేశాడు. ఏ విధంగా తెలుసా? తన విశేష కనికరము, ఆయన మానవుల ఎడల చూపినటువంటి ఆ నిత్య ప్రేమ ఆయన చూపిస్తూ ఆ స్వాస్థ్యము నీ కొరకు ఆయన పరలోకమందు భద్రము చేసి ఉన్నాడు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ఇంత గొప్ప ప్రేమను దేవుడు కనబరుస్తూ ఉంటుండగా మార్త వలె ఇంకా మనము ఆలోచన కలిగి ఉన్నామేమో ప్రియులారా. ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకొరకనగా దేవుడు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాట విని నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇక్కడ జీవములోనికి దాటినటువంటి వారెవరు? మరియా జీవములోనికి దాటింది, మార్త ఇంకా మరణములోనే ఉంది పిల్లలు. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మార్త నీవు అనేకమైన పనుల విషయంలో నీవు విచారపడుతూ ఉంటున్నావు, కానీ ఉత్తమమైనటువంటి దానిని నీవు విడిచిపెట్టి ఉన్నావు అని అక్కడ చెప్పబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఎందుకొరకనగా మనము క్రీస్తులో మృతి పొందినటువంటి వారము. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో మహిమయందు ప్రత్యక్షపరచబడేటటువంటి వారముగా మనం ఉంటాము. కొలొస్సై సంఘానికి పౌలు గారు రాస్తారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందునిమిత్తమే ఉత్తమమైనటువంటి ఈ మహిమా ప్రత్యక్షతను మనము ఏ విధంగా మనము కాపాడుకోవాలి, ఏ విధంగా మనము ఆ ఉత్తమమైనటువంటి దానిని మనము అనుభవించాలి, ఈ వాడబారినటువంటిది మహిమాకరమైనటువంటి ఆ స్వాస్థ్యమును మనము పొందుకోవడానికి ఈ లోకములో మనము ఏ విధంగా దేవుని ఎదుట మనల్ని మనము ప్రత్యక్షపరచుకోవాలి ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. దావీదు అంటాడు, చూడండమ్మా 16వ కీర్తన 16వ చరణము, అమ్మా 10-16 అనుకుంటాను. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. అది అక్కడ వ్రాయబడిన మాట. నేను మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని దావీదు ప్రార్థిస్తాడు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని అక్కడ దావీదు ప్రార్థించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మన జీవితాలను పరిశీలన చేసుకుందాం.
మన జీవితాలను పరిశీలన చేసుకుందాము. ఈ లోకములో దేవుడు మనల్ని సమస్తమును సృష్టించి వాటి మీద మనల్ని అధికారులుగా నియమించి ఉంటుండగా మరి మనము ఏ విధంగా ఉన్నాము? కీర్తనకారుడైతే అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకు తోడుగా ఉండగా ఈ లోకములో నాకు ఏదియో అక్కరలేదు అంటాడు. 73వ కీర్తన 25వ చరణం. తర్వాత 27వ కీర్తన 4వ వచనములో అంటాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నేను నివసించుటకు ఆశపడుతూ ఉంటున్నాను. నేను తొందరపడుతూ ఉన్నాను, నివసింపగోరుచూ ఉంటున్నాను, ఆయనతో కూడా నేను ఉండాలని ఆశపడుతూ ఉంటున్నానని అక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వము సంపాదించుకోవద్దని దేవుడు చెప్పలేదు, కానీ ఆ సంపాదించుకున్న దానితో మన ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. మనకు దేవుడిచ్చిన సమస్తమును బట్టి మనము ఆనందిస్తూ ఆయన పరిశుద్ధ సహవాసములో కూడా మనము ఆనందించాలి. ఒకడు సర్వమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి లాభం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువుల వారి యొద్దకు ఒక అధికారి వచ్చి ఆయనను అడుగుతాడు, సద్బోధకుడా, నిత్య జీవమును పొందుకొనుటకు నేనేమి చేయాలి? ఏం చేయాలయ్యా? మార్త వలె అనేకమైన కార్యములు కలిగి ఉండాలా, లేకపోతే మరియ వలె ఉత్తమమైనటువంటి దానిని ఏర్పరచుకోవాలా? ఇక్కడ ఆ వ్యక్తి అడుగుతూ ఉంటున్నాడు, నేను నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి? నీలో ఇంకో ఒకటి కొదువగా ఉన్నది, ఆ కొదువైన దాన్ని వదిలేసాయి. దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకిస్తూ ఉంటున్నాడు. ఆ అధికారితో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ ఆమె బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోక రాజ్యములో ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అంటున్నాడు. ఆయన మహాధనవంతుడు గనుక మహావ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అది ఆనాటి అధికారి యొక్క ధనవంతుని యొక్క కథ ప్రియులరా. కానీ ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, అయ్యా 2023వ సంవత్సరము కూడా జరిగిపోతూ ఉంటున్నది, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉన్నది. ఆ కొదవేందో నేను చెప్పా, నీ హృదయానికి తెలుసు. ఆ కొదవ దేవునికి విరోధమైనటువంటి కొదవ ఏమిటో నీకు తెలుసు. ఆ కొదవను నేను ఈ సంవత్సరం వదిలేస్తానయ్యా, ఈ సంవత్సరము నా జీవితానికి వ్యర్థమైనటువంటి దానిని వదిలేస్తాను, ఉత్తమమైనటువంటి దానిని నేను చేపట్టుకొని 24వ సంవత్సరంలో నేను ప్రవేశిస్తాను అని ఒక తీర్మానానికి మనము రావాల్సిన వారముగా ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవము కావాలి, మనకు కొదువైనది కూడా అట్లాగే ఉండాలి అని అంటే నిత్య జీవము కలగదు. దేవుడు అంటున్నాడు, అవన్నీ వదిలిపెట్టి నీ వచ్చి నన్ను వెంబడించుమని అంటున్నాడు. యేసును వెంబడించడము అని అంటే ఏదో ఆయనతో కూడా అందరినీ స్వస్థపరుస్తూ ఉంటుంటే ఆహా ఆహా అని జయ జయధ్వానాలు చేయడము కాదు ప్రియులారా. యేసుని వెంబడించడము అని అంటే నీవు సమస్తమును విడిచిపెట్టి ఆయన సిలువను నీ భుజం మీద పెట్టుకొని ఆయన అనుభవించే శ్రమలలో నీవు కూడా పాలిభాగస్తుడవై నీవు ముందుకు కొనసాగవలసినటువంటి వాడవుగా ఉన్నావు. అప్పుడే నిత్య జీవము కలుగుతూ ఉంటుంది. ఆ అధికారి చిన్నప్పటి నుంచే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, కానీ ఆయన కొదువైనటువంటి దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. నీ జీవితములలో ఉన్న కొదువైనది ఏంటిదో నీకు తెలుసు, దేవునికి విరోధమైనది ఏంటిదో కూడా నీకు తెలుసు. అది ఎవరి చేత చెప్పబడవలసినటువంటి అవసరం లేదు. 23వ సంవత్సరము గడిచిపోవడానికి ఒకే ఒక వారం ఉంది. నీవు ఈ వారము ప్రార్థన చేసుకుంటూ ఒక తీర్మానానికి రా, ప్రభువా ఈ నాకు నీకు విరోధమైనటువంటిది నా జీవితంలో 24వ సంవత్సరములో ఇక మీదట ఉండకూడదు. నేను ఉత్తమమైనటువంటి వాడనుగా నీ సన్నిధిలో నేను కనబడాలి అనే ఒక తీర్మానముతో వచ్చే ఆదివారము దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనము కనబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు అక్కడ మాట చెప్పబడుతూ ఉంటుంది. చదువమ్మా. ఇతరులు ముండ్ల పొదలో విత్తబడిన వారు, మీరు వాక్యము విందురు గాని ఐవాహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఏమైతుందమ్మా? మీరు వాక్యము విందురు గాని
ఐహిక విచారములు, ధనమోహమును మరియు ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి ఉండడము వలన వాక్యం ఏమవుతుందట? ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యము ఎవరయ్యా? ఈ వాక్యము ఎవరు? వాక్యము దేవుడే. వాక్యము ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన శరీరధారిగా మన మధ్యలో వచ్చి నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఎప్పుడు? మనము అనుకుంటున్నట్లుగా రేపటి దినమున అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఆల్రెడీ మన మధ్యలో నివసిస్తున్నాడు. మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన సంఘముతో, మన కుటుంబముతో, మన ప్రియులతో మనము నడిచేటప్పుడు, అన్నము తినేటప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, మన కార్యములలో ఎన్నడూ కూడా ఒక్క క్షణం నిన్ను కాపాడువాడు. కునకడం అంటే ఏంటిదయ్యా? ఒక్కసారి ఇట్లా అనడం అంతే కదా. కానీ మన దేవుడు ఎటువంటి వాడట? నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఇది దేవుని యొక్క లక్షణం. ఆయన కునుకక నిన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉంటుండగా మనము వాక్యము విని ఐహిక విచారములు లేకపోతే మార్తకు కలిగినటువంటి అనేకమైనటువంటి పనులు మనము కలిగి లోకములో ఉంటుండగా ఆ వాక్యము ఏమవుతుందట? అది హృదయములో అణిచివేయబడుతూ ఉంటుంది. ఏదైతే ఐహిక విచారం ఉందో దాని మీదనే మన ధ్యాసము ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఇక నేను నిత్య జీవము పొందుకుంటకు ఏం చేయాలయ్యా అని ఈ రాత్రి పోయి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి అడగండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నిత్య జీవం నాకు కూడా కావాలి, నేను ఏం చేయాలి? దేవుడు నీతో ఏది మాట్లాడతాడు? దేవునికి ఆనాటి అధికారికి ధనము అడ్డమైంది, ఈనాటి నీకు ఏది అడ్డమవుతుందో దేవుడు బయలుపరుస్తాడు. ఆ అడ్డమైన దారిని అడ్డదారిలో వదిలేసి దేవుని సన్నిధిలో కనబడుకుంటాం. మనల్ని మనము ప్రత్యక్షపరచుకొని, ఇదిగో ప్రభువా నీవు మరలా జన్మింపజేసావు, ఇగో నూతన వ్యక్తిగా నీ ముందట నేను కనబడుతున్నాను అని ఆయన ఎదుట మనల్ని మనం ప్రత్యక్షపరచుకుందాం. ఒక సంవత్సరానికి ఒక్క దుర్గుణం వదిలేసుకున్నా ఎన్ని పోతాయ్యా? నా జీవితంలో ఒక 55 సంవత్సరాలు, 55 దుర్గుణాలు ఇప్పటికే పోయి ఉండాలి కదా. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంటికి పోదాం. ఇంటికి పోయి ఈ రాత్రి మోకాళ్ళు ఉండి నువ్వు పడుకోకముందు ఆ అధికారి అడిగినట్లుగా, అయ్యా యేసయ్యా నిత్య జీవమునకు వారసుడన్నట్టు నేనేమి చేయాలి? దేవుడు మాట్లాడతాడు. నీ జీవితములలో ఏది కొదవై ఉందో దేవుడు నీకు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. దాన్ని వదులుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మనల్ని మనము సిద్ధపరచుకున్నాం. ఎందుకో తెలుసా? మన జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. దేవుడు ఒక్కడే ఒక మాట చెప్తున్నాడు. ఇంత విన్న తర్వాత, ఇప్పటిదాకా విన్నాం కదా 40 నిమిషాలు విన్న తర్వాత వచ్చినటువంటి ఫలితం ఏమిటి అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఒకే మాట చెప్తున్నాడు దేవుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. మార్త వలె అనేకమైన పనులను విడిచిపెట్టి మరియ వలె ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనుటకు మనల్ని మనము సిద్ధపరచుకుంటూ రేపటి దినము ఆరాధనలో ఒక నూతనమైనటువంటి మనుషులముగా ఆయన ఎదుట మనల్ని మనము ప్రత్యక్షపరచుకుందాము. అటువంటి గొప్ప కృప, దేవుని ప్రేమ ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు అనుగ్రహించి తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్.